భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఏప్రిల్ 28వ తారీఖున రాత్రి 12 గంటలలోపు వీరితో గొడవలు అనేటివి జరుగుతాయమ్మా. తస్మాత్ జాగ్రత్త. ఎవరు వారు, ఎందుకు గొడవలు జరగబోతున్నాయి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ. తెలుసుకోలేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే ఒక పెద్ద మనిషి కన్ను నీ వైపు పడింది, నీ మీద పడింది, నీ జీవితం మీద పడింది. నీ చుట్టూ గమనిస్తూ ఉన్నాడు, నిన్ను అనుక్షణం కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకు గమనిస్తున్నాడు? అతను మంచిగా చెడుకా? కానీ నీ జీవితం అయితే మారబోతుంది. మారినట్లే ఎలా మారుతుంది? మంచిగానా చెడుగానా, లాభమా నష్టమా? అసలు ఎవరు ఆ పెద్ద మనిషి కన్ను తెలుసుకొని తీరాల్సిందే. ఖచ్చితంగా ఆ పెద్ద మనిషి కన్ను నీ పెద్ద వ్యక్తి కన్ను పడే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా. అయితే ఈ వ్యక్తి నీపై ఏ విధంగా, మంచిగా ఉన్నాడా చెడుగా ఉన్నాడా? అసలు వీరి మధ్య కొద్దిగా గొడవలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని కనిపిస్తున్నాయి. అసలు వారు ఎవరు, ఏ విషయంలో వారికి నీకు గొడవ ఉంటుంది? ఎటువంటి మార్పులు నీ జీవితంలో జరగబోతున్నాయి? అసలు ఆ పెద్ద వ్యక్తి ఎవరు, పెద్ద మనిషి ఎవరు? ఆయన ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు? ఆయన ఏ విషయాల్లో నీపై కన్ను వేశాడు? నీ మీద ఎందుకు కన్ను వేశాడు? అతను నీకు తెలుసా, తెలియదా? మంచిగా ఉంటున్నాడా లేదా చెడు కోసమా అని పూర్తి ఒక విషయం కూడా ఈరోజు నువ్వు ఈ దుర్గమ్మ నీ ముందు ఉంచబోతుంది బిడ్డ. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటి అంటే, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా నీ దుర్గమ్మ చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విని తెలుసుకుంటేనే అది నీకు అర్థమవుతుంది. కాబట్టి దుర్గమ్మ యొక్క సందేశం వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసిన గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపించబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గారి కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఖచ్చితంగా నువ్వు విని తీరాలి. నీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఒక పెద్ద మనిషి కన్ను నీ మీద పడింది. ఎవరా పెద్ద మనిషి? ఎందుకు నిన్ను అంతలా గమనిస్తున్నారు? నీ చుట్టూ ప్రతిక్షణం అనుక్షణం వెంట తిరుగుతోంది, నిన్ను గమనిస్తూనే ఉన్నది. కానీ నీకు తెలియదు, ఆ విషయం నువ్వు గమనించలేదు, నువ్వు గుర్తించలేదు. ఆ పెద్ద మనిషి మాత్రం అనుక్షణం నీ మీద కన్ను వేసి ఉంచింది. ఎందుకు, దేనికోసం? నీ జీవితం ఎలా మారబోతుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ముందు నీలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు, గుణగణాలు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. నీకు తెలియని విషయాలను, నువ్వు గుర్తించని విషయాలను ఈరోజు నీ తల్లి నీ ముందు ఉంచబోతుందమ్మా. అందుకో తల్లి, ఎప్పుడూ కూడా చలాకీగా ఉండడానికి ఇష్టపడతావు. ఉన్నతమైన విషయాలు, ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని, మంచి స్థాయిలో నిలబడాలి, మంచిగా జీవించాలి, మంచిగా నిలబడాలి అనుకునే మనస్తత్వం కలిగిన నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటావు. ఏదో ఒకటి చెప్పాలి, కొత్తగా చేయాలి, కొత్తగా ఆలోచించాలి, సరికొత్తగా ముందుకు వెళ్ళాలి అనుకునే పెద్ద మనస్తత్వం కలిగిన, గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావు. అయితే పని కూడా అలాగే ఉంటుంది. నీ యొక్క ప్రయాణం ఎప్పుడూ కూడా చాలా వారికి వ్యతిరేకాలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా కూడా నువ్వు దేనికి లొంగవు. ఎందుకంటే నీ తెలివి వేరు, నీ తేజస్సు వేరు, నీ ఆలోచనలు వేరు. ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడే రకం అస్సలు కాదు. నిన్ను నువ్వు నమ్ముకుంటావు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటావు. ఎప్పుడూ కూడా ముందుకి ఎదిగే అవకాశం ఏమేమి ఉన్నాయా అని చెప్పి గమనిస్తూనే ఉంటావు. అలా చూస్తే ముఖ్యంగా స్నేహితులు, మీరు ఇప్పుడు ఏదైనా ఒక మంచి స్థాయికి వెళ్ళే సమయంలో మాట పెరగడం జరుగుతుంది, తేడాలు రావడం కూడా జరగవచ్చు. కానీ తల్లి, ఒక ఆర్థికంగా వెళ్ళే దారిలో నీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి బిడ్డ. ఒక పెద్ద వ్యక్తి, పెద్ద మనిషి నీ మధ్యలోకి రావచ్చు. మీకు నష్టాలు పెట్టే అవకాశాలు రావచ్చు. దానివల్ల మీకు గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. అయితే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళే నీ యొక్క ఆ పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కన్ను అనేది నీకు ముఖ్యంగా నీ మీద ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా చేస్తుంది.
ఆ కన్ను అనేది మామూలు కన్ను కాదు తల్లి. ఉద్యోగం చేస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాలు ఎక్కువగా అధికారికంగా లేదా అధికారి లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి లేదా గురువు, సామాజిక బలమైనటువంటి వ్యక్తితో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది నీ పైన పడిందమ్మా. ఆ వ్యక్తి ఎంతో పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ఒక గుర్తింపును ఉన్న పెద్ద వ్యక్తి. ఆ వ్యక్తి కన్ను నీ మీద పడింది. ఆ వ్యక్తి గుర్తింపు అన్నది నువ్వు పొందే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బిడ్డ. అయితే ముఖ్యంగా నువ్వు చేసినటువంటి పనులు, ఉన్నటువంటి శ్రమ, అలాగే ప్రసంగాలపై ఆ యోగం కూడా నీకు కనిపిస్తుంది తల్లి. ఇక ఉద్యోగం చేస్తున్న అట్లయితే ప్రమోషన్ లేదా ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక ఒకవేళ ఈ వీడియో నీ కంట పడిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు చదువుకుంటూ ఉంటే గనక గురువు చేత మంచి ప్రశంసలు పొందుతారు. నా బిడ్డ ఎవరైతే ఉన్నారో పేదరికంలో ఉన్నారో, చదువుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదో కానీ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ గురువు గుర్తించి వారిని ఉన్నత స్థానానికి చేర్చి వైపుగా మళ్ళిస్తారు. అంటే తన చదువుకి తెలివితేటలకి తగ్గట్టుగా ఒక మంచి స్కూల్ కానీ ఏదైనా అంటే ఫీజులు లేకుండా చేర్పించే అవకాశాలు, చేతనైన సహాయం, నీ ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. అలాగే వ్యాపారం చేస్తున్న బిడ్డలైతే పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి, లేదా పెట్టుబడి దగ్గర మంచి పెట్టుబడులు పెట్టే వ్యక్తి రావచ్చు. పెట్టుబడులు పెట్టే దగ్గర దృష్టిలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే గిరాకీలు, కస్టమర్లు ఏవైతే ఉన్నారో ఆ రూపంలో రావచ్చు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఆ రూపంలో రావచ్చు. పనిచేసే చోట చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లి. ఇంటి దగ్గర సోదరీమణులతో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగులు నువ్వు చేస్తున్న పని దగ్గర నీ పనితీరుపై అవసరమైనటువంటి విమర్శలు ఆ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. నీ అభిప్రాయాన్ని సున్నితంగా, ధైర్యంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించు. సున్నితంగా, ధైర్యంగా వ్యక్తపరచాలి, అంతేకాని కఠినంగానో కోపంగానో చెప్పకు. ఎందుకంటే కోపం అన్ని చోట్ల మంచిది కాదు. సున్నితంగా చెప్పడమే కొన్ని సమస్యలకి పరిష్కారం అన్నది లభిస్తుంది. ఈ 28వ తారీఖున రాత్రి 12 గంటల లోపు ఏదైతే ఉందో అది నీకు ఒక పెద్ద అవకాశాన్ని అయితే ఇవ్వబోతుంది. నీ జీవితాన్ని అయితే మార్చబోతుంది. మొత్తానికి నీ జీవిత పరంగా ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి నీ జీవితంపై కన్ను దృష్టి పడింది తల్లి. అలాగే గురుతత్వమైనటువంటి వ్యక్తులుగా వారు నీకు కనిపిస్తారు. వారి కన్ను నీ మీద పడింది అంటే నీ జాతకం, నీ జీవితం పూర్తిగా మారిపోతుంది బిడ్డ. ఇది చాలా జ్ఞానాత్మకమైనటువంటి పనులుగా ఉంటుంది. ఆ పనిపై ఉన్నత అవకాశాల స్థాయికి నువ్వు చేరుకుంటావు. అవకాశాలు ఉంటాయి. అలాంటి దృష్టి నీ మీద పడే అవకాశాలు ఉన్నాయి తల్లి. ముఖ్యంగా రాజకీయం లేదా సాంఘికం అంటే సమాజంలో గొప్ప పేరు పొందిన ఆ వ్యక్తి, అలాంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పెద్ద పెద్ద పరిచయాలు కూడా నీకు జరగవచ్చు. స్నేహితుల మధ్య అభిప్రాయాల వల్ల దూరమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం ఆ విషయాన్ని పక్కన పెట్టేసేయి. నువ్వు తిరస్కరించేందుకు అసహనం కలిగిగా ఉండొచ్చు. ఎందుకంటే నీ స్నేహితులు నీకు ఇష్టం లేని మాట ఏదో ఒకటి చెప్పటం, నువ్వు అలా చేయి అనటం, వారి అభిప్రాయాలను నువ్వు అంగీకరించే ముందుకు సిద్ధంగా లేకపోవటం, దీని వలన మాట పెరిగి కొంచెం దూరమయ్యి గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. నీకు నచ్చని విషయాన్ని చేసేటప్పుడు సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించు. మొహం మీద కొట్టినట్లు కఠినంగానో కోపంగానో నాకు నచ్చలేదంటూ ఇలా చెప్పకు. వారి మనసు గాయపడింది అంటే దూరమైపోతారు. నీకు ఇప్పుడు అదృష్టం ఎంతగా రాబోతుందో, చెడు కూడా జరగబోతుంది. కొంతమంది వ్యక్తులు కూడా నీకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే తప్పకుండా బిడ్డ, ఆ పెద్ద వ్యక్తి కన్ను నీ మీద వేసినటువంటి ఆ పెద్ద వ్యక్తి ఎవరు, ఎలా గమనిస్తున్నారో, నిన్ను ఎలా పైకి తీసుకురావాలనుకుంటున్నారో చూస్తే దాని పరంగా ఏంటి అంటే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నారు. నిన్ను పైకి తీసుకురావాలని ఎక్కువగా అనుకున్నది నిన్ను పైకి తీసుకురావాలని ఆయన అనుకుంటూ ఆ పెద్ద వ్యక్తి ఉన్నారమ్మా. అయితే ఆ పెద్ద వ్యక్తి మీ జీవితం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఆ పెద్ద వ్యక్తి నీ జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాడు అంటే, ఒక ప్రభావ శైలిని కలిగిన వ్యక్తి. అలాగే ఒక సామాజికంగా నిలదొక్కుని వ్యాపారం చేస్తూ రాజకీయ నాయకుడు కావచ్చు. ఆ వ్యక్తి నిన్ను ఎలా గమనిస్తున్నాడు అంటే, నీ యొక్క నిష్ఠ మరియు ఓర్పు, సహనం, నువ్వు పనిచేసే ధోరణి, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, చాలా నిష్ఠగా ఉంటున్నావా, పనిచేస్తున్నావా, ఏదైనా ఉందా లేదా అనే విషయాన్ని నీ పట్ల చాలా గమనిస్తున్నాడు బిడ్డ. ఏదైనా ఒక పని చేస్తే నువ్వు చేయగలవా లేదా, నువ్వు దాంట్లో ముందుకు వెళ్ళగలవా లేదా, ఎందాక వెళ్ళగలవు, ఎలా వెళ్ళగలవు అని ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నారు తల్లి.
అలాగే ఏవైనా గొడవలు జరుగుతుంటే నువ్వు ఎలా ఉంటున్నావు, అనవసరంగా అలాంటి విషయాల్లోకి తలదూర్చి లేనిపోని నెత్తి మీదకు వేసుకునే దాకా అనేది గమనిస్తూనే ఉంటారు బిడ్డ. గొడవలు చేస్తున్నా, అప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ ఏం తలదూర్చకుండా మౌనంగా ఉంటున్నావా లేదా అన్నది కూడా గమనిస్తున్నారు. నీపై ఆయనకు ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చమ్మా. ఇలాంటి సందర్భంలో నీ నైపుణ్యం ఒక చిన్న పనినైనా సరే నువ్వు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను నీ మీద పడుతుంది. నిన్ను పైకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాటల్లోనే ఆత్మవిశ్వాసం అలాగే నిజాయితీ నీకు ఎప్పుడూ కూడా సహకారంగా తోడుగా ఉంటాయి తల్లి. నువ్వు పైకి తీసుకురావాలని అనుకుంటే ఏదైనా ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఒక అవకాశాన్ని ఇచ్చి దాన్ని పూర్తి చేస్తావా లేదా అని పరీక్షిస్తున్నాడు. ప్రతిదీ కూడా ఒక పరీక్షలా పెడుతున్నారు. తన కన్ను నీ మీద వేసి ఇలా అన్ని పరీక్షల రూపంలో నీకు పరిచయం చేస్తూ ఉన్నారు. నువ్వు వీటిని ఎదుర్కోగలవా, ఎంతవరకు తట్టుకోగలవు, ఎంతవరకు నిలగలగలవు అని చూస్తూ ఉన్నారు. అది ఒక పని కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు. నీపై సామర్థ్యాన్ని చూపగలుగుతారా లేదా అని నిన్ను చూస్తూనే ఉన్నారు. నువ్వు ఏదైనా సమస్యలో ఉంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నీకు మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి తల్లి. తన సహాయ సహకారాలు కూడా ఎక్కువగా అందించే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు బలంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఏ అవకాశం వచ్చినా ముందుగా నీ పేరును తీసుకొచ్చి అక్కడ పెడతారు, చెప్పడానికి ప్రయత్నిస్తారు, గట్టి ప్రయత్నం చేస్తారు. నువ్వు మంచి అభిమానంగా పంచుకోవటమే కాదు, నీలో ఉన్నటువంటి లోపాలను కూడా నెమ్మదిగా సరిదిద్దుకుంటూ చేస్తారు. ఇలా చేస్తే పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేయటమే కాదు, నీలో అనుభవాలను నీకు నేర్పించడమే కాదు, నెమ్మదిగా నీలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దడం కూడా చేస్తారు. నీ వైపు నుంచి ప్రయత్నించి ప్రవహించాల్సి ఉంటుంది. ఇలా ప్రయత్నించాల్సింది ఏంటి అంటే నమ్మకం కోల్పోకుండా పనిచేయటం. ఏ సమయంలో ఎలా ఉండాలి అంటే ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోకూడదు తల్లి. అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి. ఎవరు గమనించినా గమనించకపోయినా నీ యొక్క నైతిక విలువలు వదలకుండా ఉండాలి తల్లి. అదే నువ్వు నచ్చేది. అతనికి ఎక్కువగా ఇష్టపడుతున్నది నీలో అదే, అంతే తప్ప ఎక్కువ నీ మీద దైవంతంగా వినమ్రంగా నువ్వు ఉండవలసినంత అతనికి మరింత అభిమానంగా నిన్ను చూస్తాడు. అతనికి మరింత దగ్గరవుతావు, గౌరవాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇక పేదరికాన్ని జీవితాన్ని కూడా మార్చేసేటువంటి మార్పునైతే ప్రారంభించగల వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి. దాని ద్వారా నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి తల్లి. ఆ ద్వారం ద్వారా నీకు తీసే లోపల అడుగు ముందుకు పెట్టాలి. మాట తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండటం వల్ల నీ విజయాన్ని తీసుకురావచ్చు నీకు. కాబట్టి నీ అభివృద్ధికి ఇదే సమయం. సిద్ధంగా ముందుకు వెళ్ళాలి తల్లి. నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే నీకు మరింతగా మంచిగా నిలబడుతుంది. ముఖ్యంగా నువ్వు ఇప్పుడు చెప్పే మాటలు కానీ నీ పనిలో నిబద్ధత నువ్వు చూపించాలి. అతను నిన్ను గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినా ఈ సమయంలో చెడు నీ మీద ప్రచారం చేస్తున్నా అసలు నువ్వు సంప్రదించకు, ప్రశాంతంగా ఉండిపో. నిజాయితీగా వినమ్రతతో ముందుకు పోతే ఎదుగుదల ఆకట్టుకుంటుంది బిడ్డ. ఒక మాటగా ఉండాలి, మాత్రమే మంత్రంగా ఉండాలే కానీ గుర్తుపెట్టుకో, నేను సిద్ధంగా ఉన్నాను, నా శ్రమకు నా నిజాయితీకి ప్రతిఫలం వస్తుంది అన్న మాట మంత్రంగా ఉండాలి తల్లి. నిలబడు, నీ ప్రయాణం నువ్వు మొదలుపెట్టు. నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇంక లేదు తల్లి. నీకు సపోర్ట్ అనేది, నీకు అండాదండ అనేది, సహాయం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. అయితే ఈ పెద్ద వ్యక్తి మాత్రం నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్తాడు. కాబట్టి నువ్వు కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో తలదూర్చకుండా ఉండు. ఆ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాన్ని నువ్వు కఠినంగా కాకుండా సున్నితంగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. తిరస్కరించాలి అనుకుంటే సున్నితంగా తిరస్కరించు. ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండవలసిన సమయం కూడా ఉంది. ఏదైనా కూడా వెనక ముందు ఆలోచించి అడుగులు వేయటం మంచిది. ఎందుకంటే చాలా ధైర్యంగా నిశ్శబ్దంగా పనులనేవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపడి మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు వేయకూడదు బిడ్డ. వేస్తే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఏదైనా సమస్యలుంటే అత్తామామల తరపున, కుటుంబ సభ్యుల తరపున మంచి కొద్దిగా ఆర్థిక సహకారం కూడా నీకు అందబోతుంది. నాకు తెలుసు ఈ సమయంలో నీకు డబ్బు అవసరం కూడా ఉంది బిడ్డ. ఈరోజు నీ పిల్లల విషయంలో కూడా నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే అసలు భయపడాల్సిన పనే లేదు. అన్నీ కూడా చక్కబడతాయి. ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటావు కదా దుర్గమ్మ, ఇంకెప్పుడు నా జీవితం మారేది, నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి, నేను ఎప్పుడు ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను, నాకెవరైనా ఒకరి సహాయం లభిస్తే నేనెంతో ఎత్తుకు ఎదుగుతానమ్మా, ఏదో ఒక రూపంలో నువ్వే నాకు సహాయం చేయి తల్లి అంటూ ఎన్నిసార్లు కన్నీళ్లతో నా దగ్గర నిలబడ్డావు.
దానికి ప్రతిఫలమే ఈరోజు నీకు అందివ్వబోతున్నాను. ఒక పెద్ద మనిషి నీ కోసం నియమించాను. పెద్ద మనిషి కన్ను నీ మీద పడేలా చేశాను. నువ్వు ఈ సమయంలో చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటిలాగే నీతి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించు. ఎక్కడా కూడా నీ నిజాయితీని కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు ఇంతకు ముందు ఎలాగైతే ఉంటావో అలాగే ఇప్పుడు కూడా ఉండాలి. తన నమ్మకాన్ని కోల్పోకు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకు. జాగ్రత్త. తను రేపు రాత్రి 12 గంటలలోపు నీకు ఎక్కడో ఒక విధంగా తారసపడచ్చు. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకు బిడ్డ. అది నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న ఆశీర్వాదం, అనుగ్రహం. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ దుర్గమ్మ నువ్వు నిర్లక్ష్యం చేసినట్లే కదా. కాబట్టి దుర్గమ్మ మీద నమ్మకంతో, భక్తితో ఈ సందేశాన్ని విని ఆమె మార్గంలో నడువు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.